ఏమాత్రం సమంజసంగా లేదు, న్యాయబద్ధంగా కూడా లేదు. దీన్ని తక్షణం హోల్డ్లో పెట్టి రాజ్యాంగ బెంచ్కి, కాన్స్టిట్యూషనల్ బెంచ్కి దీన్ని రెఫర్ చేయాలనేటువంటిది సిపిఎం డిమాండ్. ఆ రకంగా ఇప్పటికే చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, కమిషన్లు పెండింగ్లో ఉన్నాయి, బాలకృష్ణ కమిషన్ పెండింగ్లో ఉంది. వీటన్నిటికి వచ్చిన తర్వాత మొత్తం దేశం అంతా కూడా దీన్ని పరిశీలన చేసిన తర్వాతే ఓ సమగ్రమైనటువంటి పద్ధతిలో దీన్ని నిర్ణయం చేయాలి తప్ప ఈ రకంగా హడావుడిగా ఒక తీర్పు ఇచ్చేసి కోట్లాది మందిగా ఉన్నటువంటి దళితులకి అన్యాయం చేయకూడదు అనేటువంటిది సిపిఎం యొక్క విధానం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సిపిఐ ఇక్కడ పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అదే డిమాండ్ తోటి జరుగుతున్నటువంటి ఈ తీర్మానాన్ని మేము కూడా బలపరుస్తున్నాము. మొదటిది, మన దేశంలో మతం మారచ్చు, ఏ మతం నుంచి ఏ మతానికైనా మారచ్చు, కానీ కులం మారటానికి లేదు. కులం పుట్టుకతోనే వస్తుంది, చావుతో పోతుంది. మతం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏ దేవుడిని నమ్ముతావని విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కులం విశ్వాసానికి సంబంధం లేదు. కులం అనేది సామాజిక అంతస్తుల్లో ఎక్కడో చోట ఇమిడి ఉంటుంది పర్మనెంట్గా. అది పాతకాలంలో అయితే వృత్తి ప్రాతిపదిక మీద ఉండేది. ఇప్పుడు కులం అనేది ఒక సామాజిక అంతస్తులో భాగంగా మారిపోయింది. అందువల్ల కులం మతాన్ని ముడేసి సుప్రీంకోర్టు ఏం చెబుతున్నది, హిందూ మతంలో కులం ఉంది, నువ్వు హిందూ మతం మారి క్రిస్టియన్లో పోతే క్రిస్టియన్లో మతం లేదు కాబట్టి ఇది చల్లదు అని, కులం లేదని. దీనికి ఆర్ఎస్ఎస్ బీజేపీలు సిగ్గుపడాలి. మా హిందూ మతం, మా హిందువులు బంధువులు అంటుంటారు కదా. క్రైస్తవులు కులం లేదు అనేది వాళ్ళు ఒప్పుకుంటే హిందూ మతం పనికిరాంది అని కూడా ఒప్పుకోవాలి. కాబట్టి క్రిస్టియన్లకు మారమని చెప్పాలి. అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ ముందుకు వచ్చి కులం వద్దు అనుకున్న వాళ్ళంతా క్రిస్టియన్లోకి పోండి అని చెప్పాలి. క్రిస్టియన్లోకి పోయినంత మాత్రాన కులం మారటం లేదు. ఇప్పుడు దళిత క్రిస్టియన్ని బీసీసీలో చేర్చారు. దళిత కమ్మ క్రిస్టియన్ని, రెడ్డి క్రిస్టియన్ని బీసీసీలో చేర్చలేదు. క్రిస్టియన్లు అందరూ ఒకటే అయినప్పుడు వీళ్ళని కూడా బీసీలో చేర్చాలి కదా. కమ్మ, రెడ్డి క్రిస్టియన్లు తీసుకున్న కూడా బీసీలో చేర్చమనండి, అప్పుడు సరిపోతుంది. దానికి ఒప్పుకుంటారా? ఎవరు మేము కూడా ఒప్పుకోం. దానికి ఎవరు ఒప్పుకోరు. కాబట్టి కులం వేరు, మతం వేరు. అలాగే ఈరోజు దళిత క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వాళ్ళని బయట ప్రపంచం అలా చూస్తుంది. వీళ్ళు క్రిస్టియన్లు, రా సోదరా మా పక్కన కూర్చో, ప్రభు అయినా రాముడైనా ఒకటే, అల్లా యెహోవా ఒకటే, రాండి అని చెప్పి ఎవరు పక్కన కూర్చోబెట్టుకోవటంలా. అంతరాంతరాన్ని పాటిస్తున్నారు, అస్పృశ్యను పాటిస్తున్నారు. ఇందాక మన శీలం గారు చెప్పారు, అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ వాడల మీద దళితులు కాబట్టి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఘట్టంలో కూడా ఇక్కడ రామకృష్ణ అని ఇప్పుడు ఏదైతే ఈ కేసుకు రెఫరెన్స్ ఉందో, అతను రెడ్ లైట్లకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. రెడ్లో 2 గ్రూపులు, హిందువులు, క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవం ఉండకూడదు అనుకుంటే హిందూ రెడ్లు పోయి క్రైస్తవ రెడ్లను అడగాలి. ఇతను అడగటం ఏంటి, నువ్వెవడోరా మా రెడ్డి వాడికి రావడానికి, పలానా మాది కులస్తుడు అని చెప్పని అతన్ని నిరోధించి దాడి చేశారు. అంటే మాదిగ కాబట్టి రావడానికి లేదని నిరోధించారు తప్ప అతను కూడా రెడ్డి అయ్యి ఉంటే అడుగుండేవాళ్ళు కాదు. కాబట్టి అక్కడ క్రైస్తవంలో కులం పనిచేస్తున్నది. క్రైస్తవం మీద కులం ఉందా లేదా రీసెర్చ్ జరిగింది, దాని మీద పరిశోధన పత్రాలు వచ్చినాయి. కేరళ మొదలుకొని మహారాష్ట్ర దాకా అనేక ప్రాంతాల్లో వాళ్ళు రెఫర్ చేసి, తమిళనాడు, కన్యాకుమారి అన్ని కూడా తిరిగి చేసిన తర్వాత క్రైస్తవంలో కూడా కులాలు ఉన్నాయి, క్రైస్తవంలో కూడా కులాలను బట్టి చర్చలు ఉన్నాయి అని తేల్చారు. అందుకని కులం అనేది మారటం లేదు. బౌద్ధంలో పోయిన కులం ఉంది, సిక్కుల్లోనూ కులం ఉంది, దళితులు సిక్కుల్లో కూడా ఉన్నారు. అదంతా ఒక మతమే. ఆఖరికి అసలు కులానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి బసవేశ్వరుడు కర్ణాటకలో అస్పృశ్య కులానికి వ్యతిరేకంగా మారాడు. అతను లింగాయత్, అతను ప్రారంభించిన ఉద్యమం కుల వ్యతిరేక ఉద్యమం కులంగా మారిపోయింది. లింగాయత్ కులం కింద. అంత గొప్ప దేశం మంది. దానికి కులానికి ఇమిట్ చేస్తున్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చల్లదు, వాస్తవ విరుద్ధంగా ఉంది. సామాజిక వాస్తవ స్థితిగతులను కానీ మనం పరిగణలో తీసుకుంటే ఎక్కడైనా సరే దళితులు క్రిస్టియన్లో ఉన్నా సరే దళితులుగానే ఉంటున్నారు. అందువల్ల అస్పృశ్యత, అంటరాంతనం ఉన్నంత వరకు ఏ మతంలో ఉన్నా వాళ్ళు దళితులే. ఇదే ఎస్సీ అంటే ప్రత్యేకత ఏమిటి? ఎస్సీలకు బీసీలు అందరినీ ఒకే షెడ్యూల్లో చేర్చేయచ్చు కదా. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎందుకని సపరేట్గా షెడ్యూల్ క్యాస్ట్ అని పెట్టాడు. షెడ్యూల్ క్యాస్ట్లో అనేక కులాలను చేర్చాడు. ఎవరెవరైతే అస్పృశ్యతకి, అంటరాంతనానికి గురవుతున్నారో వాళ్ళందరినీ షెడ్యూల్ క్యాస్ట్ కింద ఒక గ్రూప్ చేసేసారు.
అస్పృశ్యత లేకుండా ఇతర రూపాల్లో అణిచివేత గురవుతున్న వాళ్ళందరినీ ఇంకో గ్రూప్ చేశాడు. అసలు హిందూ మతంతో సంబంధం, ఏ మతంతో సంబంధం లేకుండా అటవీ ప్రాంతాల్లో ఏజెన్సీలు ఉండేవాళ్ళు ఇంకో షెడ్యూల్ చేశాడు. లేదా అడవుల్లోనో లేకపోతే సమాజానికి దూరంగా ఉన్నటువంటి ట్రైబ్స్కి కులం లేదు అనేది ఈ మధ్య తేల్చారు. ఈ మధ్య హిందువులో ఆర్టికల్ వచ్చింది, మీరు చూసింటే. ట్రైబ్స్కి ఇది వచ్చి వాళ్ళు హిందువులు గారు, వాళ్ళ క్రైస్తవులైనా సరే, దళితులు, వాళ్ళకి ఆదివాసులు ఎస్టీలు అని చెప్పారు. ఇంతకుముందు తీర్పులు కూడా ఇచ్చారు దానికి అనుగుణంగా. అందుకని కేవలం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ కులాన్ని ఉపయోగించుకొని, ఇప్పుడు కోర్టు ఇంకోటి చెప్పింది, సుప్రీంకోర్టు, మీరు ఒకవేళ తిరిగి వెనక్కి రాదలుచుకుంటే గర్వాపసి, వాళ్ళకు కూడా ఇది పిచ్చి పట్టింది, గర్వాపసి అని పిచ్చి. వెనక్కి రాదలుచుకుంటే మరలా పోయి ఎక్కడ చేరాలట? ఇప్పుడు ఈ క్రిస్టియన్లు చేస్తే ఒకటే మతం, క్రిస్టియన్ మతం. హిందూ మతంలో వెనక్కి వస్తే ఎక్కడ కూర్చోబెడతారు? బ్రాహ్మణుల్లో కూర్చోబెడతారా, వయసులో కూర్చోబెడతారా, కమ్మాల దగ్గర కూర్చోబెడతారా, రెడ్ల దగ్గర కూర్చోబెడతారా, మళ్ళీ పోయి ఎస్సీలోనూ కూర్చోవాలట. ఇదేమి మొత్తం అసలు అక్కడ అంతస్తులు మాత్రం కొనసాగాల్సిందే, కులం కొనసాగాల్సిందే. అందుకని ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలానికి లోనై ప్రభావితమై ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి తీర్పు దీని కానీ అంగీకరిస్తే భారతదేశం ముక్కలు చెక్కలు అవుద్ది, అణగారిన వర్గాలు దారుణంగా నష్టపోతారు, బానిసత్వం తిరిగి వచ్చేస్తుంది. అందుకని ఈ హిందుత్వం యొక్క ఆధిపత్య రాజకీయ కుట్రలో భాగంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. కాబట్టి సకల జనులు, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమై దీన్ని వ్యతిరేకించాలి. సుప్రీంకోర్టు కూడా దీన్ని పునరాలోచించి కాన్స్టిట్యూషన్ బెంచ్కి అప్పీల్ చేసి వీళ్ళందరినీ, ఇప్పుడు రంగనాథ్ మిశ్రా గురించి చెప్పారు. రంగనాథ్ మిశ్రా క్లియర్గా మన శీలం గారు చెప్పారు కదా, క్లియర్గా చెప్పారు. అట్లాగే రాజేంద్ర సచారి దాంట్లో కూడా చెప్పారు, ముస్లిం దళితులు ఏంటి, ముస్లింలు అయిన వాళ్ళు చాలా మంది ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నారు, వాళ్ళు కూడా దళితులని తేల్చి చెప్పారు. వీళ్ళు క్రైస్తవులు ఉన్నా సరే దళితులే. కాబట్టి అట్లీస్ట్ బాలకృష్ణ నివేదిక వచ్చినాకన్నా ఆగి ఉండాల్సింది, తొందరగా వచ్చింది సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తే కదా ఆయన. కాబట్టి ఇది కావాలని తొందరపాటుతో చేసినటువంటి తీర్పు. దీన్ని పూర్తిగా హోల్డ్లో పెట్టి ఉపసంహరించుకొని దీన్ని ఒక విశాలమైనటువంటి కాన్స్టిట్యూషన్ బెంచ్ ద్వారా భారతదేశంలో ఉన్న వాస్తవిక పరిస్థితిని దృష్టిలో తీసుకొని దళిత క్రిస్టియన్లు కానీ, దళిత ముస్లింలు అయినా సరే, దళితులు కానీ, వాళ్ళు ఎస్సీలు కానీ పరిగణించాలని చెప్పని డిమాండ్ నేను బలపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు సెలవు తీసుకున్నాను.